ప్రజల అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన తండ్రి మనల్ని ప్రేమించి నూతనమైన వాగ్దానముతో ఒక వారమంతా నడిపించిన గొప్ప దేవుడు పరిశుద్ధ ఆదివారం పునరుత్థాన దినానికి మనందరిని కూడా ప్రేమగా పిలిచి ఆశీర్వదించి దీవించి కాపాడుచున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు సంతోషిస్తున్నట్టు మనకు మన కుటుంబాలు మరి ఎంతోమంది దుఃఖంలో ఉంటున్నారు, ఎంతోమంది లోకంలో సంతోషం లేని బిడ్డలుగా ఉంటున్నారు. అయితే నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన సంతోషము ఆనందాన్ని బట్టి సజీవులకులో పునరుత్థాన దినంలో ఆయన సన్నిధిలో ఉండటమును, ఆయన స్తుతించటానికి సిద్ధపాటుగా ఉండి వెళ్ళటానికి సిద్ధంలో ఉండి ఆయన నామాన్ని ఘనపరుచుకొని మయంపరుచుకుంటే బిడ్డలుగా మన తండ్రి మనకు సహాయం చేస్తున్నాడని నమ్మలే కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన ప్రభువు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము 136 అధ్యాయం 23వ వచనం. మనము దేన దిశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేర్చుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మనము లోకములో పరిస్థితులు మనకు చాలా కష్టములు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మరి మనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఒక రోజుల్లో మన పరిస్థితిని మనమే జ్ఞాపకం చేసుకోలేం, మర్చిపోతాం. మనకన్నీ బాగా జరిగినప్పుడు మన మొదటి పరిస్థితిని, మన మొదటి దిశను మనము జ్ఞాపకం లేకుండా మరిచిపోయి లోకములో ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీవు దేన దిశలో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఆయన కృప నిరంతరము నీకున్నదని చెబుతున్న గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఇజ్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, బానిసతలో ఉన్నప్పుడు వారి పరిస్థితులను బట్టి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మోషేను ఏర్పాటు చేసి మరి నాయకుడిగా వారికి ఉండిచ్చి వారిని ఆ యొక్క మరి హింసలు బాధలు పడుతూ దేన పరిస్థితుల్లో వారి యొక్క పరిస్థితి చాలా కష్టంగా ఉన్నప్పుడు, బానిసత్వంలో లోబడిపోయినప్పుడు వారిని బాగుపరచాలని దేవుని యొక్క ఆలోచనతో వారిని జ్ఞాపం చేసుకున్నాడు. ఈరోజు నన్ను కూడా జ్ఞాపం చేసుకుంటున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నదో ఈరోజు తండ్రికి తెలుసు కనుక ఆయన నామములో నువ్వు పరిశుద్ధత పడి ఆయన చిత్తంలో ఆయన కృపలో నువ్వు రక్షణ పొందుకోలేదు, దేవుని నమ్మటం లేదు, బైబిల్ చదవటం లేదు, దేవుని సన్నిధిలో కనిపించటం లేదు, ఆయన నామం లేకుండా నా పరిస్థితి ఎలా ఉన్నదని ఎలా చెప్పగలవు? నీ పరిస్థితి ఎలా ఉన్నదంటే దేవుని సన్నిధిలో నీ ఎప్పుడు ఆయన కనిపించాలి. ఆయన నామములు ఎప్పుడు నువ్వు నిత్యము స్తుతిస్తూ ఘనపరుస్తూ మయంపరిచి పెట్టకుండాలి. అప్పుడే నీ పరిస్థితిని దేవుడు గమనిస్తాడు. కాబట్టి ఈరోజు నేను కూడా మన పరిస్థితిని బట్టి మన తండ్రికి తెలియచేసుకుంటూ వారికి ఉండాలి. ఎందుకంటే మనకు అన్నీ జరిగినప్పుడు మనం దేవుని మరిచిపోతున్నాం, లోకమే మనకు హెచ్చనుకుంటున్నాం. లోకము శాశ్వతము కాదని ప్రభు మనకు సెలవిచ్చినాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన మీ హృదయము దేవుని ఆలయం ఉన్నదని గుర్తెరిగి నీ యొక్క హృదయంలో ప్రభు ఉండాలని, మరి నిన్ను పరిస్థితిని బట్టి నేను రక్షించిన కాపాడి కరుణించిన గొప్ప దేవుడు ఆయన మరిచిపోకూడదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తిరగ రానై ఉంటుండని జ్ఞాపకం చేసుకోవాలి. రానై ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు, ఎలా బ్రతుకుచున్నావు, ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసి ప్రభునామములో నిత్యము ఆయన నామానికి ప్రేమైన బిడ్డగా ఉండాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నీతో ఉన్నవాడిని కాబట్టి నిరంతరము నీతో ఉంటానని చెప్పిన మన తండ్రి ఈరోజు అంటున్నాడు, నీకు వెనుకగా ముందుగా నేను ఉండి నడిపించేవాడినే కదా. కాబట్టి నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు నీ పరిస్థితి కొంచెం మంచిగా ఉంటే దేవుణ్ణి మరిచిపోతున్నావా? మరిచిపోకూడదు. దేవుని స్థితిని దేవుని ఎప్పుడు మనము గణపరిచేవారు ఉండాలి. దేవుడు మన పరిస్థితిని గమనించి మమ్మల్ని ప్రేమించి ఆయన రక్తము కార్చి కలువరి సిలువలో మన పాపములని కడిగిన గొప్ప దేవుణ్ణి ఈరోజు నేను కూడా మర్చిపోకూడదు. కాబట్టి చివరి దినములలో మనము ప్రభునామని గణపరచువారు ఉండాలంటే మనము ఆయన సన్నిధిలో మనము కనిపించేవారు ఉండాలి. ఆయన నిత్యము ప్రార్థించేవారు ఉండాలి. ఆయన నామాన్ని గణపరుచుకునేవారు ఉండాలి. ఎందుకనగా నా చెయ్యి చాచి బహుబలముతో నిన్ను ఆశీర్వదించి నిన్ను మరి ఐగుప్తు దేశం నుంచి రప్పించదనని చెప్పినాడు.
ఆయన బలముతో మనలందరినీ రప్పించే గొప్ప దేవుడు గనక, ఆయన మన మధ్యలో ఉంటున్నాడు గనక, ఆయన ఇశ్రాయేలు మధ్యలో ఉన్నట్టు వాడు ఈరోజు మన మధ్యలో ఉండి మనల్ని ప్రేమించిన గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, తనను జ్ఞాపం చేసుకున్నవారు ఆయన ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు అంటున్నాడు. ఎవరైతే మనం ఆయన జ్ఞాపం చేసుకుంటామో ఆయన మనలను మర్చిపోడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఆకాశమును భూమిని సృష్టించిన గొప్ప దేవుడు, మనలందరినీ ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, మరి వారమంతా కాచి కాపాడిన గొప్ప దేవుడు. ఈరోజు నువ్వు నేను కూడా సంతోషంగా ఆనందంగా ఉంటున్నామంటే, ఆయన ఆరోగ్యం ఇచ్చినాడంటే మన ప్రభు మన పట్ల కృప చూపించి నిరంతరము, ఒక్కరోజు కాదు నిత్యము మన కృప చూపించే మన యేసయ్య మన మధ్యలో నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డకు మరి యొక్క పునరుత్థాన దినమును నేను కూడా సంతోషించి ఈ వారమంతా మళ్ళీ ప్రభు రెక్కల కింద మనము ఆనందంగా సంతోషంగా వాగ్దానాలు చూసుకుంటూ ఒక్కొక్క కుటుంబంలో ఆయన కృప మహిమ మనకందరికీ తోడుగుండాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కృప జీవంగల తండ్రి పరిశుద్ధుడా, నైనా మీ కృపలో మీ మహిమలు మమ్మల్ని ఆశీర్వదించి కాపాడి కరుణించే గొప్ప దేవుడు. నైనా మా యొక్క మరి దీన పరిస్థితిలో ఉన్నప్పుడు నైనా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని జ్ఞాపం చేసుకొని కాపాడిన గొప్ప దేవుడా నీకు స్తోత్రం. ఈరోజు నా ప్రభువా, ప్రపంచమంతా కూడా నా తండ్రి నీ శక్తిములు గుర్తిరిగిన ప్రతి బిడ్డ నాయన పాపమైన జీవితం నుంచి నా ప్రభువా మన ప్రతి ఒక్కరు పరిశుద్ధులు కావాలని, నూతనమైన కృపను పొందుకొని ఆ నూతనమైన జీవితంలో జీవించటానికి ఆశపడి జీవించాలని ప్రతి కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుని జతలో అయా సంతోషించి ఆనందించి గంతులు వేసి ఆయన నామాన్ని మహిమపరచుకునే బిడ్డలుగా ప్రతి కుటుంబంలో నీ కృపను చూపించమని అడుగుచున్నాను. ఏ బిడ్డ అయితే నా ప్రభువా నైనా నేను జ్ఞాపం చేసుకునే పరిస్థితిలో అపవాది సాతాను దొంగిలించుంటే యేసు నామములో అది లయం చేసి వారందరూ కూడా పరిశుద్ధ బిడ్డలుగా నాయన ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం మీరు వచ్చేంత వరకు మిమ్మల్ని స్తుతించి బిడ్డలుగా నీ బిడ్డలను వాడుకుంటామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.